ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 1960, 70, 80వ దశకాలలో విలక్షణమైన గాత్రం, సుమధురమైన కంఠం, అలాగే చక్కని పాటతో అందరినీ అలరించిన గాయని శ్రీమతి బి వసంత గారు. వారి పాటలు గుర్తు చేసుకోవాలంటే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, ఇది చాలా సుపరిచితమైన పాట. వీటితో పాటు మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, అలనాటి పాట ఇది. ఇటువంటి ఎన్నో చక్కటి పాటలతో మనందరికీ చాలా చేరువైన గాయనిగా వారి ప్రయాణం, అలాగే ఇతర గాయనీమణులతో వారి గాత్ర ప్రయాణం ఏ విధంగా ఉంది, వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్ని అనుభవాలు జరుగుంటాయో తలుచుకుంటూ ఊహించుకుంటూ ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ శ్రీమతి బి వసంత గారితో. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. వసంత గారు, నైస్ టు మీట్ యూ. వెరీ గ్రేట్ సింగర్. అయ్యో అమ్మ, అమ్మ మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచి అనిపిస్తోందంటే, అంటే ముందు ఇదివరకు పాడిన పాటలు తెలుసు తెలుగులో, కానీ తర్వాత మీ గురించి తెలుసుకుంటూ విన్న పాటలన్నీ వింటూ ఉంటే ఎంత విలక్షణంగా డిఫరెంట్ స్టైల్ మీది. అంటే ఇంతమంది గాయని మండల మధ్య కూడా మీరు స్పెషల్గా నిలిచారు. దేవుడి దయ అంతా. మీరు బేసిక్గా తెలుగు బిడ్డ అని తెలుసు. ఇది గుంటూరు కదా? గుంటూరు నుంచి మరి ఇన్ని భాషల్లో మీ ప్రయాణం ఎలా జరిగిందా అనిపిస్తుంది. గుంటూరు నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయాం. మెడ్రాస్కా? చెన్నై 61లోనే. నేను పుట్టింది యాక్చువల్గా మచిలీపట్నంలో. చదువు, సంధ్య, పాటలు నేర్చుకోవటం అన్నీ గుంటూరులోనే. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏమీ లేవు కదా, టేప్ రికార్డర్లు. అవును. ఒక రేడియోనే, చిన్న రేడియో ఒకటి ఉండేది మా ఇంట్లో. అందులో ఎప్పుడు మంచి పాటలు వస్తాయా, పాటలు ఎప్పుడు వస్తాయి, మోస్ట్లీ హిందీ సాంగ్స్. అవి వాటి కోసం అని ఎదురు చూస్తూ ఉండి నేర్చుకునేవాళ్ళం. ఈ శ్రీరామనవమి పందిళ్ళు, గణేష్ నవరాత్రి పందిళ్ళు, అప్పుడు పాటలన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు వెళ్ళి నేర్చుకోవటం. తర్వాత సినిమాలకి ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళిపోయి ఆ పాట పుస్తకం కొని ఆ పాటలు ఒకసారి చూపిస్తారు కానీ రెండోసారి మళ్ళీ పంపిస్తారు కదా ఇంట్లో కూడా సినిమాకి. అప్పుడే వెళ్ళినప్పుడు నేర్చేసుకుని రావటం. మళ్ళీ ఎప్పుడైనా తప్పొప్పులు ఉంటే ఈ పందిళ్ళల్లో ప్రోగ్రాంలలో వేసే పాటలను విని అవి నేర్చుకుని పాడటం. అప్పట్లో ఏ పాటలు ఎవరి పాటలు ఎక్కువ వినేవారు మీరు? అప్పట్లో లీల గారు, లతా మంగేష్కర్ చెప్పక్కర్లేదు, నాకు మానసిక గురువు ఆవిడ. అవునా? తర్వాత జానకి పాటలు కూడా, ఇంకా ఆ రోజుల్లో జానకి ఇంకా సినిమా ఫీల్డ్కే రాలేదు. సుశీల్ గారి పాటలు కూడా వస్తూ ఉండేవి. జిక్కి గారి పాటలు అవన్నీ వింటూ ఉండేదాన్ని. ఏ పాట బాగా ఇష్టంగా ఉండేదమ్మా ఆ రోజుల్లో? మీరు కూడా అంటే అందరూ ఒక్కొక్క పాట అడుగుతారు, మీరు ఈ పాట పాడండి, పాడమ్మా అని చిన్నపిల్ల కదా మీరు, అప్పుడు అడుగుతారు కదా, అలా ఏ పాట అడిగేవారు మీరు విన్న పాటల్లో ఆ రోజు? అప్పట్లో ఇంకా చెప్పాలంటే నర్తనశాల, సంతానం, ఆ పిక్చర్లలో పాటలు, జననీ శివకామిని. ఆహా, మంచి పాట, మంచి పాట. అమ్మ ఒక్క లైన్ పాడరామ్మా మా కోసం? పాడతాను. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. అమ్మల కన్నా అమ్మవు నీవే, అమ్మవు నీవే, అఖిల జగాలకు నీ చరణములే నమ్మితి నమ్మ
భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. బ్యూటిఫుల్ అమ్మా, వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అప్పట్లాగా పాడలేను. నాకు కూడా 80 సంవత్సరాలు వచ్చేసినాయి. మీరు 80 సంవత్సరాలు అనిపించట్లేదు. మీ చిరునవ్వు అలా చెరగని ఎవర్ గ్రీన్ స్మైల్లా ఉంది. మీ పాట గాత్రధర్మం కూడా ఎక్కడా అసలు గమకం ఏమీ కదలట్లేదు. అద్భుతంగా ఉంది అమ్మా. థ్యాంక్ యూ మేడం. సో అలా పాటలు వింటూ మీరు పెరిగారు. కానీ అప్పట్లో అనుకుని ఉండరు, ఎందుకంటే నాన్నగారు నటులు కదా. మా నాన్నగారు డ్రమటిస్ట్, యాక్టరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, అన్నీ. ఫోటోగ్రాఫర్ హయ్యెస్ట్. ఆయన ప్రొఫెషన్ ఈజ్ ఫోటోగ్రఫీ. రవి స్టూడియో అని, మా నాన్నగారి పేరు రవీంద్రనాథ్. రవి స్టూడియో అని పెద్ద ఫోటో స్టూడియో ఉండేది. మా అమ్మ పేరు కనకదుర్గ. మా అమ్మ కూడా క్లాసికల్ మ్యూజిషియన్, చాలా బాగా పాడేవారని వినికిడి. ఆవిడ మదర్ కూడా, మా గ్రాండ్ మదర్ కూడా వీణా ప్లేయరు. మా అమ్మ వీణా ప్లేయరు. మా అమ్మ మేనమామ కూడా పెద్ద వీణా ప్లేయరు, సుసల్ల గంగాధర శాస్త్రి అని. అయితే మీరు సంగీత కుటుంబం, మరి అలాగే వచ్చింది మీకు ఎంత మంచి. మా నాన్నగారు కూడా చాలా బాగా పాడతారు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు క్లాసికల్ నేర్చుకోమని చాలా ఇది చేసేవారు తొందర. మీకు మాత్రం సినిమా పాటలు ఇష్టమా? సినిమా పాటలు అంటేనే ఇష్టం. అట్లా మాస్టర్ వస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆయన ఏవో సరిగమలన్నీ చెప్తూ ఉంటే, వద్దండి మాకేమైనా కీర్తనలు చెప్పండి, అవి నేర్చుకుంటాం, పాడటానికి పాటల్లాగా బాగుంటాయి అని అంటే, ఇవి నేర్చుకుంటేనే అవి వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేవాడు. చెప్పను, నేర్పను అని చెప్పేవాడు. ఏదో అట్లాగా జరిగిపోయింది. నాకు నేను ఎస్ఎస్ఎల్సి చదువుతుండే టైంలో 13 ఇయర్స్ నాకు. మా మదర్ పోయారు, ఎక్స్పైర్డ్. అప్పటి వరకు మేము బంగారు జీవితం జీవించాం, బంగారుమయమైన జీవితం జీవించాం. మా అమ్మగారు పోయిన తర్వాత మా నాన్నగారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అయ్యో, చాలా. అవునమ్మా. దాంతో ఇంకా హోల్ ఫ్యామిలీ బాధ్యత అంతా నేనే తీసుకోవాల్సి వచ్చింది. నేనే ఎల్డెస్ట్. ఎంతమంది అమ్మా మీరు? మేము 5 sisters 1 brother. 6. అంతా మీరే ఎల్డెస్ట్ అయ్యండి, బాధ్యత అంతా మీ మీద పడింది. ఇంటి బాధ్యత, ఇంటి పని, వంట పని అన్ని అంతా. స్కూల్ కూడా అందుకని బొటాబొటి మార్కులతోనే అన్నిట్లో పాస్ అయ్యేదాన్ని. అట్లాగే బీఎస్సీ వరకు నడిపించాను. ఎక్కడైనా ఆ రోజుల్లో ఇట్లా ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ వస్తే వెళ్ళి పాడి వాళ్ళు ఇచ్చే డబ్బులు 25, 50 ఆ రోజుల్లో అంతే కదా, తీసుకొచ్చి ఇంట్లో ఖర్చు పెట్టేదాన్ని. నా కాలేజ్ ఫీజు కట్టుకునేదాన్ని, పిల్లల స్కూల్ ఫీజు కట్టేదాన్ని. ఇట్లా ఎంత, అందులోనే బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఏవో కట్ పీసెస్ శారీస్ అని వచ్చేవి. జ్ఞాపకం వస్తే ఏదో కొంచెం బాధగా ఉంటుంది. బంగారు తల్లమ్మ, మీరు ఇల్లంతా చూసుకున్నారు అందరినీ. మళ్ళీ పాట పాడుతూ, మళ్ళీ మీరు పాడుకుంటూ, మళ్ళీ కొత్త బట్టలు. ఎలాంటి కొత్త బట్టలు అంటే ఎలాగ? లంగా జాకెట్లు అప్పుడు మీరు? లంగా జాకెట్లు నేను ఓణి, లంగా జాకెట్ ఓణి దాంతోనే కొనుక్కునే వాళ్ళం. కట్ పీసెస్ శారీస్, ఇంకా లంగా జాకెట్ ఓణి ఎందుకని కట్ పీసెస్ శారీస్ కొనుక్కొని కాలేజీకి వచ్చిన తర్వాత అవి వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు కదా, అవి మీరు విన్నారా అసలు? కట్ పీసెస్ శారీస్ అని. అదే వినికిడి అంటే వినడమే, అమ్మ నుంచి వినడమే, మా అమ్మ నుంచి. అవన్నీ కొనుక్కొని అవన్నీ 10 రూపాయలు 12 రూపాయలకే వచ్చేవి చీరలు. అవి 50 రూపాయలు వస్తే నాకు. ఇది టెరీ ఆయిల్ టైప్లో ఉంటాయి అవి? ఆయిలా? ఆయిలే అన్నీ ఆయిలే. అలా మీరు అట్లా నడిపాం ఫ్యామిలీని. తర్వాత మా 2 years తర్వాత మా ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడ పేరు కూడా కనకదుర్గ, బిఎస్సి బిఈడి. ఆవిడ స్కూల్లో టీచరు. ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ కొంచెం కుదుట పడింది. కొంచెం నాకు బాధ్యత తర్వాత తగ్గింది. అమ్మ బాగా చూసుకునేవారు? చాలా బాగా చూసుకునేవారు. అదృష్టం నిజంగా. మంచి మనుషులు దొరకడమే, అది బంధం ఏదైనా
అంటే అమ్మగా వచ్చారు మీకు అఫ్ కోర్స్, కానీ గొప్ప విషయం అమ్మా. మీరు మద్రాస్కి ఎప్పుడు వెళ్ళారమ్మా? మేము మెడ్రాస్ 61లో వచ్చాం. అసలు నేను నా పేరు అసలు బాలవసంత. ఓ, బి వసంత అంటే బాలవసంత అంటే బిబి వసంత, బొడ్డుపల్లి మా ఇంటి పేరు. బి వసంత అని అంటే బాలవసంత. అందరూ బాలవసంత అని తీసేసి నా ఫస్ట్ నేను పాడిన వాగ్దానం సినిమాలో పాట రికార్డ్ మీద కూడా బాలవసంత అనే ఉంటుంది. వాగ్దానంలో పాడించారు పెండ్యాల గారు. బాల వసంత అంటే అర్థం ఏంటమ్మా? అంటే వసంతము ఋతువు తెలుసు, బాల అంటే మరి బాల అమ్మవారి పేరు అది. అట్లా ఏదో మీరు అలాగే బాలలకు పాడుతూ మీరు ఎక్కువ పాపులర్ అయ్యారు కూడా. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో మీరు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో పాడుతూ ఉండేదాన్ని. ఓ, విజయవాడలో? విజయవాడ, గుంటూరు పక్కనే కదా. అవును. ఎవ్రీ సండే మా ఫాదర్ తీసుకెళ్ళి పాడించేవారు. ఇంకా అట్లాగా లలిత గీతాలు కూడా పాడేవారా అప్పుడు? అప్పుడు ఇంకా ఏజ్ ఒకటి కావాలి కదా, 16 ఏళ్ళు వస్తేనే లలిత గీతాలు. అప్పుడు ఇంకా చిన్నపిల్లని కదా. సో అన్ని దేశభక్తి గేయాలు ఇలాంటివి ఉండేవి, అవన్నీ పాడుతూ ఉండేదాన్ని. మా నాన్నగారికి ఈ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కాంట్రాక్ట్లు వచ్చేవి, అందులో అన్ని పాడిస్తూ ఉండేవారు నాన్నగారు. నాన్నగారు 2 సినిమాల్లో నటించాక అమ్మకి నచ్చలేదని మానేశారని వినికి నిజమేనా? అవును. ఎందుకు అమ్మకి సినిమా ఇండస్ట్రీ నచ్చదా? ఇండస్ట్రీ నచ్చకపోవటం కాదు, 47లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. అది భయపడి వచ్చేసారు. రమ్మని చెప్పి గొడవ చేసింది మా అమ్మ, అందుకని వచ్చేసారు. దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది. కాకపోతే అందరు పెద్దవాళ్ళు, పింగళ నాగేంద్రరావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, వీళ్ళందరూ బాగా పరిచయం. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా నాన్నగారికి ఆ పరిచయంతో. ఆ తర్వాత డిబీజీ తిలక్ అని మా బాబాయ్ గారు, డివి సుబ్బారావు గారు అని డ్రమటిస్ట్ ఉంటారు, ఆయన సన్నే. ఆయన కూడా మెడ్రాస్లో కన్నాంబ గారి పిక్చర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మేము మెడ్రాస్ వస్తే వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళింట్లో కానీ ఉండేవాళ్ళం. ఎక్కువ పింగళ నాగేంద్రరావు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారు ఫస్ట్ స్క్రిప్ట్ రాసింది సినిమాకి ఆయనే, పింగళ నాగేంద్రరావు గారి. అట్లాగా ఎక్కువ ఆయన దగ్గర ఉంటే ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం చాలా సనువుగా. అప్పుడు బిఎన్ రెడ్డి గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు వీళ్ళంతా వస్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ అయితే ఊరికి అట్లాగా కాలక్షేపానికి మాట్లాడుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటుండే. అప్పుడు పరిచయం చేశారు పింగళ నాగేంద్రరావు గారు నన్ను పెండ్యాల గారికి, బిఎన్ రెడ్డి గారికి పరిచయం చేస్తే పరిచయం చేసి నన్ను పాట పాడించారు. వాళ్ళు తప్పకుండా పాడిస్తాము మేము అని అన్నారు. బిఎన్ రెడ్డి గారేమో అంటే అక్కడే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అయిపోయింది. ఏం పాట పాడానో గుర్తులేదా? గుర్తులేదు. అంటే గుర్తు హిందీ పాట పాడాను. ఏ పాట? ఓ బసంతి పవన్ పాగల్ నా जा रे ना जा रुको कोई ओ बसंती पवन पागल ना जा रे ना जा रुको कोई ओ बसंती. ఈ పాట పాడాను. ఎంత బాగుందమ్మా లతా గారి అంటే గాత్ర ధర్మం అంటారు కదా, అది ఖచ్చితంగా మీ అంటే అతీగలా సాగుతున్న బ్రెత్ కంట్రోల్, అది అద్భుతంగా ఉందమ్మా. సో అది పాడి అంటే అలాంటి పాటలు ఎక్కువ పాడుకునేవారు అన్నాడు. ఇంకా చాలు బిఎన్ రెడ్డి గారు, ఇంకా ఆ పిల్లని ట్రబుల్ చేయకండి ఊరికే, ఏంటి నేను ఇస్తానమ్మా నా పిక్చర్లో నీకు 2 పాటలు అన్నారు బిఎన్ రెడ్డి గారు. పెండ్యాల గారు మాత్రం ఆయనకి కొంచెం ఇంటికి రా ఒకసారి పాడు, ఆ తర్వాత స్టూడియోకి రా ఒకసారి మైక్ టెస్ట్ చేస్తాను అని చెప్పి ఇట్లాగా 2-3 సార్లు చేసి ఆయన నాకు అప్పుడే వెంటనే ఇవ్వలే. ఉన్నాము ఒక 1 మంత్ మేము ట్రై చేస్తూ ఉన్నాం అందరి, మా బాబాయ్ గారి ద్వారా, ఇంకా పింగళ నాగేంద్రరావు గారి ద్వారా. మేము ఉండే కాలనీలోనే మాధవపేట సత్యం గారు, మాధవపేట గోఖలి గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. గాలి బాలసుందరం గారు, చంద్రమోహన్ గారు వాళ్ళ
మామగారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందుకని మాకు బాగా అందరూ తెలుగు వాళ్ళే, బాగా పరిచయం. సత్యం గారు ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్తే సినిమా డ్రామాలు వేసేవారు. ఆయన ఎక్కువ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఆయన నన్ను తీసుకెళ్ళి పాడించేవారు ప్రోగ్రామ్స్కి. ఇట్లాగా రకరకాలుగా ప్రోగ్రామ్స్లో పాడుతూ, డ్రామాల్లో పాడుతూ ఇట్లా ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ నేను చదువుకోవాల్సి వచ్చింది. బ్యాక్ టు గుంటూరు వచ్చి కొంచెం ఫినిష్ చేసి మళ్ళీ వచ్చేసాం ఫుల్గా ఫ్యామిలీ అంతా మా 61లో. ఆ రోజుల్లో చాలా కామన్ కదమ్మా ఇలా ఊళ్ళకి వెళ్ళడం, ఊరు మారడం అనేది. అయ్యో సర్వసాధారణం ఆ రోజు. ఎందుకంటే ఎంతమంది కథలు విన్నా ఫలానా సంవత్సరాల్లో ఫ్యామిలీ అంతా మేము వెళ్ళిపోయాం చెన్నైకి, మెడ్రాస్కి అంటారు. అది ఇప్పుడు తలుచుకుంటే మనకి అసలు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంటే వస్తూ పోతూ ఉంటారు కానీ అప్పుడు ఏంటి వలస. అప్పుడు ఏమైనట్టు సెకండ్ ఏసీలు, థర్డ్ ఏసీలు అన్నీ అసలు స్లీపర్లు కూడా లేవు. మామూలుగా అన్నీ థర్డ్ క్లాసులే ఆ ట్రైన్లోనే అట్లాగే వచ్చేవాళ్ళం. అందరం వచ్చేసాం. మీకు మద్రాసు ఆల్ ఇండియా రేడియోతో అనుబంధం ఉందా? ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆడిషన్ ఇస్తే ఇక్కడ పాస్ అయ్యాను. పాడేవారా? రేడియో భానుమతి గారు తెలుసా మీకు? మా అమ్మమ్మ గారండి. నమస్కారాలు. ఆవిడ ఫ్లూట్ స్టాఫ్ ఆర్టిస్ట్ మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో. ఆవిడకి అక్కడి నుంచి మాకు అందరికీ సంగీతం వచ్చింది. సో మెడ్రాస్తో మీరు కనెక్టెడ్ అంటేనే తెలిసింది, అనిపించింది మీరు. అంతా అప్పుడు ఆ రోజుల్లో టిఆర్ పాపా గారు వీళ్ళంతా పేర్లని వినడం, వాళ్ళందరూ పిలిచి నాకు జీకే వెంకటేష్ గారు, ఇంకా శంకర్ గణేష్, వి కుమార్ ఇచ్చింది తెలుగు ఆడిషన్ అయినా నాకు వచ్చేవన్నీ తమిళ పాటలు వచ్చేవి. ఆ తర్వాత ఎల్ కృష్ణన్ గారు అని రాజేశ్వరరావు గారు అసిస్టెంట్ ఉండేవారు. ఆయన ఏవో డ్యాన్స్ డ్రామాలు కాదు, ఏవో మ్యూజికల్ ప్లేస్ ఉంటే వాటిలో అంతా పిలిచి పాడించేవారు. ఇప్పుడు ఎంత కాంట్రాక్ట్ ఎంత పాడినా కూడా మ్యాక్సిమం 350 రూపాయలు 400 అంతే అప్పుడు ఆ రోజుల్లో. ఇట్లా పాడుకుంటూ వస్తున్నప్పుడు సెకండ్ సాంగ్ నాకు వాగ్దానం, మేము గుంటూరుకి టెలిగ్రామ్ ఇచ్చారు ఆత్రేయ గారు, వాగ్దానంలో పాడాలి అని. అప్పుడు ఇంకా చాలా సంతోషం ఇచ్చింది. నేను ఆజుమే ఊపర్ ఆసమాన్ ఇచ్చేలాగా అయిపోయింది నా పని. అమ్మ ఇది బహుశా మేము అడగడం అత్యాస వచ్చు కానీ ఆ టెలిగ్రామ్ ఏమైనా ఉందా మన దగ్గర? అవన్నీ అప్పట్లో పోయాయి కదా. అంటే అప్పుడు అనుకోం కదా ఇంత పెద్ద సింగర్ అవుతాం, రేపటి రోజు ఒక 30 సంవత్సరాల తర్వాత పలానా వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత అడుగుతారు అనుకోరు కదా. చాలా రోజులు ఎట్టు పెట్టానండి కవిత చిత్ర ఆత్రేయ గారి ఫిలిం, వాళ్ళ దానిలో పాడాలని మ్యూజిక్ పెండ్యాల గారని టెలిగ్రామ్ ఇచ్చారు. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది. నేను వచ్చిన తర్వాత నాకు పాట ఇచ్చింది పిఠాపురం నాగేశ్వరరావు గారు, నేను ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి సాంగ్ కోరస్ 6 నిమిషాల పాట రికార్డ్ చేశారు. నేనేదో సోలో ఇస్తారో అని ఆశపడి అట్లా అన్నా. అయినా సర్లే మనకి ఫస్ట్ దేవుడి గురించి పాడే పాట, కృష్ణుడి గురించి పాడే పాట వచ్చింది అని చెప్పి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను దేవుడికి. మా కిట్టయ్య పుట్టిన దినము తాని తానారే తాని, కిలకిలాని నవ్వెను జగము తాని తానారే తాని, మా పల్లె బృందావనము మా మనసే దేవాలయము తాని తానారే తాని వస్తుంది పాట. బాబా భలే ఉంది. అంటే అప్పటి రోజు పాట 6 నిమిషాలు అంత లైవ్. అయ్యో పెండ్యాల గారు అసలు చెప్పక్కర్లే. లైవ్లో 20 టేకులు 30 టేకులు తీసేది పెండ్యాల గారే. అమ్మా అంత పిండేస్తారు. అప్పుడు రోజుల్లో తెలుసు కదా, స్టూడియో రికార్డింగ్ థియేటర్లు అన్నీ టిన్ షీట్స్, యాజ్బెస్టార్ షీట్స్. ఏమాత్రం శబ్దం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి పాడు, ఆర్కెస్ట్రా తప్పు వచ్చినా మొదటి నుంచి పాడు, ఏరోప్లేన్ వెళ్తున్నా ఆ శబ్దానికి మళ్ళీ మొదటి నుంచి పాడు. అన్నీ అంతే 24 టేకులు 30 టేకులు అట్లాగా పాడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత సెకండ్ సాంగ్ జగదీక వేరుని కథ
డబ్బింగ్ చేస్తున్నారు. అందులో కొప్పు నిండా పువ్వులేమి కోడల కోడల అని ఒక పాట ఉంది. సత్యం గారు స్వర్ణలత పాడారు. స్వర్ణలత గారు అవైలబిలిటీ లేదు, అందుకని అది నా చేత తురుబల్లి హూదేన కన్నడ కోడలకి ఏమంటారో కన్నడలో నాకు జ్ఞాపకం లేదండి. ఆ పాట పాడించారు. అది అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం గుంటూరు. మళ్ళీ నేను మా నాన్నగారే, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేది. చదువుకోవాలి కదా, చదువు డిస్కంటిన్యూ అవ్వకూడదని వెళ్ళాం. చాలా గొప్ప విషయం అమ్మ, ఎందుకంటే ఆ రోజుల్లో అందులో ఆడపిల్లల్ని డిగ్రీ దాకా కనీసం చదివించాలని పట్టుపట్టడం నాన్నగారు. అది మీకు అందులో కెరీర్ కూడా కొంచెం మెల్లిగా మొదలైంది. పాడుకుంటుంది అని వదిలేయచ్చు, కానీ లేదు చేయాలని పట్టుపట్టడం అనేది గొప్ప విషయం అమ్మ. అప్పుడు ఎన్ఏటి ఫిలిమ్స్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారికి ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారు వీళ్ళందరూ కూడా బాగా పరిచయం. అక్కడి నుంచి వాళ్ళకు కూడా ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళు పాట రికార్డింగ్ ఉందని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వచ్చాను. వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇంకా పాటలు వస్తున్నాయి. నేను జానకి ఫస్ట్ జానకి గారితో పాడారు, సుశీల గారితో కదమ్మా? అది గురేబ కావడి కథలో ఫస్ట్ జానకితోనే పాడాను. ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా అని వస్తుంది. తను నేను 24 టేకులు ఎన్నో. త్రివిక్రమరావు గారు అయితే మరీ చాదస్తాం, 24 టేకులు తీయించారు. 24 టేకులు అమ్మ బాబాయ్, నిలబడి పాడాలి. నిలబడే. అవును, అది పైగా ఒక మేకే, ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు. అవును, చాలా హైట్ కదా తను. నాకు 2-3 ఇవి స్టూల్స్ వేసేవాళ్ళు వీటల్లాగా. అవి అందులో నుంచుని పాడటం. మొత్తానికి వాళ్ళు కూడా అంత 250 రూపాయలు ఆ రోజుల్లో. పెద్ద అమౌంటే కదా మరి 250 అంటే. ఈ రోజుల్లో 25,000తో సమానమా ఇంకా ఎక్కువ తెలీదు అంటే ఇంచుమించు. బికాజ్ 250 రూపాయలు ఆ రోజుల్లో గులేపకోవాలి కదా సమ్ టైం. అంటే అమ్మ జానకి గారు పాట విని మీకేమనిపించింది? అంటే మిగతా వాళ్ళ పాట విన్నప్పుడు జానకి చెప్పాలంటే జానకి ఫిలిం ఫీల్డ్ రాకముందు నుంచే మాకు పరిచయం. తను ఫిలిమ్స్లో పాడకముందే వాళ్ళ చంద్రశేఖరం గారని మోనో ఆర్టిస్టు మావ అంటుండేది. ఆయన మోనో యాక్షన్ చేస్తూ ఉండేటప్పుడు జానకి మధ్య మధ్యలో పాడుతూ ఉండేది. ఇంకా ఫిలిం ఫీల్డ్కి రాలే జానకి. అప్పుడు గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చినప్పుడు మా నాన్నగారి ప్రోగ్రాం పెట్టించారు. బ్రహ్మాండంగా అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఆ వాయిస్, ఆ మధురం చెప్పలేము. జానకి పాడుతుంటే అలా నోరు తెచ్చుకొని జానకి నోటు అంకే చూస్తూ ఉండేదాన్ని. అసలు కథలు కూడా పాడేటప్పుడు కథలు అది మూసేన బోలు అని ఒక పాట పాడేది. జనక్ పాయలు పాడేది. అబ్బా ఎంత అసలు గుండెలు ఇదే ఎంత ఎక్కడి నుంచి వస్తుందని ఆ మాధుర్యం అని తెలుసుకోవటానికి. వసంత నువ్వు కూడా ఒక పాట పాడాను. నేను కూడా ఏదో ఒక పాట పాడాను. ఏం పాట పాడానో తెలీదు. ఏంటి నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా చక్కగా పాడుతున్నావు, నువ్వు కూడా పాడవచ్చు సినిమాల్లో అంటే. ఇంకా తనే సినిమాల్లో రాలేదు. సినిమాల్లో నువ్వు చక్కగా సినిమాల్లో పాడచ్చు కదా జానకి అంటే, నువ్వు కూడా సినిమాల్లో పాడచ్చు అని అంది. అట్లాగా అట్లా పరిచయం జానకి. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఆ పరిచయాన్ని అట్లాగే పెంచుకుంటూ పోతూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినటం, భోజనాలు చేయటం. జానకి కూడా మా ఇంటికి వచ్చేది. అట్లాగా అప్పటికి స్టార్ అయిపోయింది జానకి, పెద్ద సింగర్ అయిపోయింది. సుశీల గారితో అనుబంధం లేకపోతే ప్రయాణం ఎలా? సుశీల గారితో ఎట్లా అంటే అన్నపూర్ణ పిక్చర్స్, మధుసూదన్ రావు గారు కూడా బాగా పరిచయం మా నాన్నగారికి.
మధుసూదన్ రావు గారి వెళ్ళి వినిపిస్తే ఆయన పాట ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఒకసారి స్టూడియోకి రమ్మన్నారు. ఆ రోజున సుశీల్ గారు పాడుతున్నారు అక్కడ. పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక, ఆ పాట పాడటానికి వచ్చాను. అసలు ఆవిడని చూస్తుంటే ముమ్మూర్తుల ఒక సరస్వతి అవతారం. తెల్లగా తెల్లటి శారీ, పెద్ద జడ, ఇన్ని పువ్వులు, అసలు ఇంత ఎర్రటి బొట్టు, తెల్లగా ఉంటుందేమో ఆవిడ. ఇంకా అసలు నేనే నన్ను మర్చిపోయా, అంత మైకంలో పడిపోయాను. బా ఎంత అందంగా ఉన్నారు, ఇటువంటి ఆవిడని చూసే భాగ్యం ఇవాళ కలిగింది అని. అప్పట్లో ఎవరికి ఆవిడ పాటలు వినుంటారు కదా, చాలా పాటలు విన్నాను. నెక్స్ట్ పిక్చర్ అదేంటి, ఏం పిక్చర్, ఆత్మగౌరవం. అది మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా మంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు అని ఈ పాట సుశీల గారు నేను చిన్నపిల్లలది పాట పాడించారు. అది ఏం పిక్చరు, ఆత్మగౌరవం అని తెలియదు, ఆత్మీయుల ఏదో ఈ పాట పాడించారు. ఈ బాగుంది, చక్కగా ఉంది, ఇద్దరు వాయిస్లు బాగా కలిసినాయి అని చెప్పి మెచ్చుకున్నారు. ఎక్కడ పాడాము ఇది, భరణి స్టూడియోలో అనుకుంటా. భలే మెమరీ అమ్మ మీది. అంటే అన్నేళ్ల క్రితం జరిగిన విషయాలు మీకు వివరాలతో పాటు ఏ పాట, వాళ్ళు ఏమన్నారు, ఎలా ఉన్నారు అన్నీ గుర్తున్నాయంటే మీకు ఎంత మీ మనసుని బాగా హత్తుకుపోయి ఉంటాయి ఈ సంఘటనలన్నీ. కానీ ఆ తర్వాత మీ ప్రయాణం దాదాపు ఖరారైపోయినట్టు కదా సినిమా ఇండస్ట్రీలో. అంటే పెండేల నాగేశ్వరరావు గారు మళ్ళీ అనుపమ ఫిలిమ్స్ అని ఆ పిక్చర్లో పిబిఎస్ గారితో సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, ఈ సుందరి చుట్టూ తిరుగుతుంది నా కోసం, ఏ తనలో తాను తిరుగుతుంది భూగోళం, నీ తలలో తిరుగును ఏదో తెలియని గందరగోళం అని వస్తుంది. నేను పాడేది పాడతాను. ఇది పిబిఎస్ గారితో పాడించారు. నాకు నా అదృష్టం పిబిఎస్ గారితో కలిసి పాడటం, జానకితోటి కలిసి పాడటం, సుశీల్ గారితో కలిసి. కానీ ఎక్కువ సుశీల్ గారితో పాడారు. చాలా పాటలు సుశీల్ గారితోనే కలిసి పాడారు. మీ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్లో ఉన్న మానవజాతి మనుగడకే. అవును, ఇద్దరిది హై పిచ్లో, ఇద్దరు చలాకీ హీరోయిన్లకి భలే ఉంది. అదే మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా, సీతగా ధరణి జాతగా రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది అని వస్తుంది పాట. ఏదో కొంచెం గుర్తుంది కానీ ఆ ఫ్లేవర్ అలాగే ఉంది, ఆ పలుకులన్నీ జిలుగులు అలాగే ఉన్నాయి. అమ్మ మీ పాట విని సుశీలమ్మ ఏమనేవారు, సుశీల గారు? చాలా అసలు మాకు తేడాలే ఉండేవి కాదండి. సుశీల గారు కానీ జానకి కానీ వాళ్ళ సొంత చెల్లెలాగా చూసుకునేవాళ్ళు. ఇంకా ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే సుశీల గారు రిహార్సల్స్కి రావటానికి నేను నేర్చుకుని ఉండేదాన్ని. మళ్ళీ ఇంతలోకి మహాదేవన్ గారి దగ్గర ఎక్కువ పాటలు పాడాం. ఆయన వాళ్ళు చెప్పలే, వసంత చెప్పమ్మా ఏం పాట నేర్చుకున్నావు, ఏది చెప్పు, ఎట్లా వస్తుంది చెప్పు అంటే, వాళ్ళు వస్తారండి నేర్పిస్తారండి. లేదు నువ్వు నేర్చుకున్నావు కదా పాడు, ఎట్లా వస్తుంది పాట అని అంత చనువుగా. అయ్యో ఇంత పెద్ద ఆవిడికి నేను పాట పాడి వినిపించడం ఏమిటి, ఆవిడకే
వాళ్ళు నేర్పిస్తారు కదా అట్లా అని అనుకునేది. అస్సలు ఏమాత్రం ఎలా నేర్పించేవారమ్మా ఆ రోజుల్లో? కూర్చుని హార్మోనియం తోట? హార్మోనియం పెట్టుకుని అంతే పాడుతూ నేర్పించేవాళ్ళు. స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, స్క్రిప్ట్ చూసుకుని పాడుతూ ఉండేవాళ్ళు. అట్లా అంతే, అలా నేర్చుకోవడం. అలా సంగీత ప్రయాణం ఇది మొదలైంది. మీ ఆత్మ అక్కడే ఉందా? మీ ఆత్మ అంటే మీ మనసంతా సంగీతంలో ఉండిందా? సంగీతంలోనే ఉండేది. ఇంకేమి మీకు ఎక్కడ అంటే యాక్ట్ చేయమని కానీ అట్లాంటి ఆఫర్స్ ఏమి రాలేదా? లేదు లేదు. ఇట్లాగా ప్రోగ్రామ్స్ చాలా ఇస్తూ ఉండేదాన్ని. పిఠాపురం గారు, సత్యం గారు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అట్లాగా నేను హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం బృందావన్ హోటల్లో ఏదో ఎవరిదో పెళ్ళో ఏదో రిసెప్షన్ ప్రోగ్రాంకి వెళ్ళాను పిఠాపురం నాగేశ్వరరావు గారితో. అక్కడ బ్రహ్మానందరెడ్డి గారు కూడా వచ్చారు ఆ ప్రోగ్రాంకి. ఆ ప్రోగ్రాంలో నేను పాడిన పాట ఒకటి విని మా ఆయన ఈయన అప్పుడే ఫస్ట్ మీట్ అయ్యి నేను పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్ట మనసులో. అట్లా లక్కీగా ఏంటంటే ఈయన అన్న భార్యను నేను కజిన్ సిస్టర్స్. అందుకని వెళ్ళి వాళ్ళ వదిలితో చెప్పి అమ్మాయితో మాట్లాడి చెప్పు అని అన్నారు. మీకు వెంటనే నచ్చేసారా? తెలియదు. నాకేంటంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం లవ్ చేయలేదు. ఎవరన్నా మనల్ని లవ్ చేసే వాళ్ళు ఉంటే మంచిది పెళ్ళి చేసుకోవటం అనే చిన్న థాట్ ఉండేది నాకు. అంటే వాళ్ళు బాగా చూసుకుంటారు అని ఒక ఇది ఉండేది. మా నాన్నగారు సరి ఒప్పుకున్నారు. తిరుపతిలో పెళ్లి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో అయిందా మీ పెళ్ళి? పెళ్ళి తర్వాత ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్ మా ఇద్దరు నా పెళ్ళి కాకముందరే మా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు చెల్లెళ్ళకి చదివిస్తూ ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నా. గొప్ప విషయం. ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. మరి వాళ్ళ చదువులు అవి అలాగే వాళ్ళ సంగీతాలు వాళ్ళకు కూడా వచ్చాయా? సంగీతం మా తమ్ముడు పాడతాడు. వాడి తమ్ముడు అంటే వాడికంటే గజల్స్ అటువంటివి ఇష్టం. ఏదో అట్లా రకంగా ఏదో హోటల్స్లో పాడుకుంటూ అట్లా ఉండేవాడు. మా ఆఖరి చెల్లెలు సావిత్రి అని చాలా బాగా పాడుతుంది. జి ఆనంద్ ఆయన ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేది. నేను పాడేదాన్ని. తర్వాత నాకు కొంచెం బిజీ అయిన తర్వాత మా చెల్లెలు పాడుతుందండి అని చెప్తే తన్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సావిత్రి కొడుకే ఎస్ఎస్ తమన్. అవునా? అంటే మీకు కొడుకే? చెల్లెలు కొడుకు కదా? కొడుకు. చెల్లెలు కొడుకు అంటే మరి అంత పెద్ద ఇప్పుడు అంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు తమన్. ఎంత బాగా పరిచయం మాకు కూడా. అయ్యో చాలా బాగా తెలుసు. తమన్ తెలుసు, శ్రీవర్ధిని తెలుసు. ఇద్దరు శ్రీవర్ధిని చాలా బాగా తెలుసు. మేము అంతా కలిసి పాడుతూ ఉంటాం అక్కడ. అలాగా. సో అన్ని చోట్ల సంగీతం అల్లుకుపోయింది కుటుంబంలో. మరి మా నాన్నగారు పాడతారు కదా, అతను వాళ్ళ వైపు అంటే ఘంటసాల బలరామయ్య గారి మనవడు వీడు సాయి. అవును, తమన్. చిన్న పిల్లాడిప్పటి నుంచి వాళ్ళ అమ్మకి తెలియదు. పసిపిల్లాడప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించేదాన్ని. నేనే కదా పెద్దదాన్ని. అవును, చేయించేదాన్ని నేను వాడికి. ఇట్లా మా టీవీ ప్రోగ్రాంకి దానికి పిలిచారు వాడు సాయి నన్ను వాళ్ళ అమ్మని. పిలిస్తే నేను ఊరికి చెప్తే ఇప్పుడు ఇంత పెద్దవాడైపోయాడు, చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు నేను కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించానంటే అందరూ నవ్వులు. ఇప్పుడు చేయించలేరండి, ఇప్పుడు జైంట్ లాగా అయిపోయాడు. అదే మరి అని అంతా నవ్వులు. అమ్మ ఇప్పుడు మీరు కన్నడలో పాడారు, మలయాళంలో పాడారు. మలయాళం చాలా కష్టమైన భాష, ఎక్కువ పాటలు పాడాను. అవును. ఎందుకు అలా తెలుగు కాకుండా మలయాళం కన్నడలో రావడానికి అంటే అవకాశాలు అక్కడెక్కడ వచ్చాయి మీకు? తెలుగులో ఏమిటోనండి ఇవ్వటం మానేశారు. ఎందుకు? అయ్యో, ఎందుకు మానేశారో తెలీదు. కానీ కె విశ్వనాథ్ గారి పిక్చర్స్ అన్నిట్లోనూ పాడానండి. ఓ సీత కథ, చెల్లెలి కాపురం. ఓ సీత కథలో ఏ పాట అమ్మా ఎలా పాడారు? మా
నేను కన్న కథ మీ అమ్మ కథ అని రమాప్రభ చంద్రకళ రోజా రమణ అనుకుంటా. అవును, రోజారమణి గారు కలిసి సుశీల్ గారు నేను ఆ పాట. అయితే మరి మలయాళంలో బాగా కష్టమైన పాటలు కదా, భాష కష్టం, పాటలు కష్టం, ఒదుగు అన్నీ ఉండాలి కదా. అవును. మలయాళంలో ఎలాంటి పాటలు పాడారమ్మా? మలయాళంలో పాడటానికి ఛాన్స్ ఎలా వచ్చిందంటే కేవి మహాదేవన్ గారి దగ్గర ఎక్కువ పాటలు పాడుతూ ఉండేదాన్ని. అప్పుడు పుగళండి గారు ఒక మలయాళం పిక్చర్కి జానకి, నేను, సోలమంగళం, రాజలక్ష్మి ముగ్గురం కలిసి పాడాలి. ఫస్ట్ మలయాళం సాంగ్ పాడిచ్చారు. మలయాళం అరేమా? అరేమా? అరే సంసారికాయన అరే అయితే ఇంకేం శుభ్రంగా పాడేచ్చు. అప్పో అరేయిല്ല పిన్నీడు పండు తనకి మలయాళం కొరిచ కూడా వన్నిలే. ఆ పాట പൊന്നാര മുതലാളി കണ്ണായ മുതലാളി തൊഴിൽ ചെയ്യും നമ്മുടെ തോളോട് തോൾ ചേർന്ന് തൊഴിലാളിയായി വന്ന മുതലാളി 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 అని వస్తుంది. ఇట్లా వస్తుంది. ఆయన చేశారు, బాగుందని అది మెచ్చుకుని మా ఇంటి పక్కనే ఒక సినిమాటోగ్రాఫర్ ఉండేవాడు ప్రకాష్ అని. ఆయన సినీక్రాఫ్ట్స్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన సొంతగా ప్రొడక్షన్ పెట్టారు. అందులో విజయభాస్కర్ 3 పిక్చర్లు చేశారు ఆయన, మలయాళం పిక్చర్స్. అప్పుడు బడ్జెట్ తక్కువ కదా మలయాళం పిక్చర్స్ అంటే. అవును, 3 పిక్చర్లు చేశారు. ఒకటి ఏంటంటే కుస్రీది కుట్టన్, ఇంకోటేమో జీవిక్యాన్ అనువదిక్యుగా, ఇంకోటి ఏంటంటే పాదిరా పాటు. 3 పిక్చర్స్, 3 పిక్చర్స్లోనూ పాడించారు. 3 పిక్చర్స్లోనూ జయసుదాస్తో కలిసి పాడించారు. యేసుదాస్ గారితో ఎలా ఉందా మరి? ఆయనతో రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే ఆయనతో రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ముందరే తెలుసు. ఎందుకంటే మోడర్న్ థియేటర్స్ సేలం వాళ్ళ పిక్చర్లో కొంచెం కుమరి అనే పిక్చర్లో వేదా గారు మ్యూజిక్, నేను యేసుదాస్ గారు కలిసి ఆసై వంద పెన్ని అరుగిల్ వంద పిన్ని பக்கம் பார்த்து வந்தேனே பழக சொல்லும் தந்தேனே ఆశై వంద పెన్ని అని ఒక పాట పాడించారు. అప్పుడే యేసుదాస్ గారు కూడా ఆయనకు కూడా ఒక తమిళ్ ఫస్ట్ సాంగ్ అంతకుముందు పాడారట, కానీ అది రిలీజ్ అవ్వలే. ఇది రిలీజ్ అయింది. అసలు యేసుదాస్ గారు నేను ఒకే టైంలో వచ్చాం ఇండస్ట్రీకి. అవును, బాలసుబ్రహ్మణ్యం గారు నాకంటే జూనియర్, 4 ఏళ్ళ తర్వాత వచ్చారు. వాణి జయరాం వీళ్ళంతా తర్వాత వచ్చారు. ఘంటసాల మాస్టర్తో మీ పాటలు? ఘంటసాల మాస్టర్ గారితో వెళ్ళేవాళ్ళం. మాకు పని రికార్డింగ్ లేనప్పుడల్లా, రోజు రికార్డింగ్ రావు కదా అప్పుడు. ఆ రోజుల్లో వెళ్ళి మా ఘంటసాల మాస్టర్ గారిని వెళ్ళి కలిసి ఆడిషన్ ఇస్తే ఆయన కూడా పాడిస్తానమ్మా అని చెప్పి ఆప్తమిత్రులు అనే ఒక పిక్చరు, కన్నాంబ గారి పిక్చరు, అందులో లీల గారితోటి దయరాదా నా మీద అని ఒక పాట. అది తర్వాత ఎలా వస్తుందో జ్ఞాపకం లేదు. లీల గారు నేను కలిసి పాడాం. ఆ తర్వాత రామరాజ్యంలో పాడించారు బాలు గారితో కలిపి. ఆ తర్వాత తంగెళ్ళి రాజాలు ఈ ఎల్లారీశ్వరి నేను. అది ఎట్లా వస్తుంది, అదేదో ఫోక్ టైపు, అది గుర్తులేదండి. తర్వాత చక్కనైన చందమామ ఎక్కడున్నావు, అది భార్య బిడ్డలు కేవి మహాదేవన్ గారు. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని
ఘంటసాల గారు కూడా పాడతారు. మ్మ్. సుశీల్ గారు నేను పాడాము, అది ఘంటసాల మాస్టర్ కూడా పాడతారు ఆ పాట. సో మంచి చక్కగా అంటే అన్ని రకాల పాటలు బాగా మెలడీ ప్రధానమైనవి ఎక్కువ. ఆ, మీకు మీ వాయిస్ టెంబర్ కూడా కొంచెం అంటే మీరు జానకమ్మ గొంతు కలుస్తుందేమో అనిపిస్తుంది వింటే, ఆ స్వీట్నెస్ మెలడీ అది. సో అలా మీరు పాడుకుంటూ బయలుదేరారు. మరి ఆ టైంలో మీకంటూ ఆశలు కోరికలు అలా ఉండేవమ్మా? అంటే నాకు ఇది కావాలి, ఏమి ఇష్టం ఉండేవి? ఎందుకంటే చిన్నప్పుడే బాధ్యత మీద పడింది కాబట్టి. ఏం లేదు, సింగర్ కావాలనే. ఇంకేమీ లేదు. తర్వాత మలయాళంలో చాలా ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకా దేవరాజన్ అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, బాబురాజ్ అని, అర్జున్ అని, ఇంకా అందరూ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు కష్టమైన పాట అని అనిపించింది. కష్టమైన గమకాలు కానీ రేంజ్ కానీ ఏదో ఒకటి. అది ఇప్పుడు పాడగలనా లేనా ట్రై చేస్తుంది. ఏ పాట అమ్మా చెప్పండి. కె రాఘవన్ అని ఆయన మ్యూజిక్. మలయాళమా? ఉదయ తారమీ ധ്രുവ താരമേ ഉണരാൻ കൈകളിലെന്തേ വിരുന്ന് സന്ധ്യയായി വിരുന്നു ഉദ്യാന വിരുന്നൊരുക്കി ఉదయ తారమే. ఈ పాట చాలా మంది జానకి గారు పాడారు అనుకున్నారు. అదే చాలా టెంబర్లో చాలా పోలిక ఉందమ్మా పాట పాడే తీరు అది. అలా మీరు అంటే క్లాసికల్ నేర్చుకోవడం వల్ల ఇవన్నీ పలుకుతున్నాయి, లేకపోతే ఎలా? క్లాసికల్ అసలు ఎంతవరకు నేర్చుకోగలిగారు మీరు? కీర్తనల వరకు వచ్చారా? రాలే. గీతాలు వర్ణాలు అవన్నీ అంటే అదేంటో ఇష్టం లేకుండా ఉండేది. ఈ సినిమా పాటలు అంటేనే ఇష్టం ఉండేది. చాలా మంది చెప్పారు. సుశీలమ్మ కూడా ఇంచుమించు సినిమా పాట మీదే మక్కువ చూపించారు కాబట్టి అలా. సో మరి తర్వాత విశ్వనాథ్ గారి పిక్చర్లో నా చెల్లెలి కాపురం, నా చిట్టి నా చిన్ని ఆనకాన్ని చెబుతాలే లిల్లీ లిల్లీ, తొందర పెట్టుకు నలుగురిలో తల్లి తల్లి, నా చిట్టి నా చిన్ని అని ఒక పాట అందులో పాడిచారు. అలా ఆయనతో మొదలుపెట్టిన ప్రయాణం మనకి సిరివెన్నెల దాకా వచ్చింది. సిరివెన్నెల చిత్రం గురించి చెప్పండి అమ్మా. ఎందుకంటే ఇద్దరు దిగ్గజాలు, ఒక అప్పటికి సీతారామ శాస్త్రి గారు దిగ్గజం అవ్వలేదు, ఆ సినిమాతో ప్రపంచానికి పరిచయం అయ్యారు. అంతకుముందు ఆయన రచనా శైలి వేరు. తర్వాత ఈ పాట ఈ పాటలతో మళ్ళీ ఆయన టాప్ ఇంటి పేరే అయిపోయింది సిరివెన్నెల. ఎలా వచ్చిందమ్మా ఈ అవకాశం మీకు? విశ్వనాథ్ గారు పిలిచి అప్పుడప్పుడు పాటలు ఇస్తూ ఉండేవారని చెప్పాను కదా, అలాగే ఆ ఫ్లోలోనే విశ్వనాథ్ గారు పిలవటం, కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ పాడటం జరిగింది. అది నేను, చందమామ రావేశ్, నేను, బాలు గారు, సుశీల్ గారు ముగ్గురం కలిసి పాడిన పాట. కానీ మీరే ఎక్కువ వినిపిస్తుంది. తెలియదు అమ్మ. ఆ పాట అప్పుడు సిరివెన్నెల గారితో ఇంటరాక్ట్ అయ్యారా మీరు? లేదండి, కలవలేదు అసలు. ఆ రోజు నేను రికార్డింగ్కి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ చౌరసియా గారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఫస్ట్ టైం ఆయన్ని మీట్ చేయటం. అంత ముందర లతా మంగేష్కర్ భజన్స్లో అంతా ఆయన వింటూ ఉండేదాన్ని, ఆయన వాయించారు అని చెప్పి విన్నాను. అసలు ఆయనతో కలిసి ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే నాకు పాడటానికి ఒక అవకాశం వచ్చిందా అని చెప్పి నేను చాలా థ్రిల్ అయిపోయాను, చాలా సంతోషపడిపోయాను. అంత ఆయనకి నొటేషన్స్ ఇవ్వరు, ఆయన ఫ్రీలాన్సర్గా మీరు ఎట్లా వస్తే ఈ రాగంలో ఈ సాంగ్కి తగినట్టుగా వాయించండి అని చెప్పేస్తారు. అట్లాగే వాయించారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే. కలువ చందనములకు కలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే. కలువ చెలువ కళలు విరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోన గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే. భలే భలే. మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల రంజిలు బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం. బృందావనం బృందావనం. హే కృష్ణ ముకుంద మురారే. కృష్ణ ముకుంద మురారే. జయ కృష్ణ ముకుంద మురారే. జయ జయ కృష్ణ ముకుంద మురారే. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే. చాలా హాయిగా ఉంది. థ్యాంక్ యూ. ఆ తర్వాత పాడారమ్మా సిరివెన్నెల తర్వాత చాలా పాటలు పాడారా? సిరివెన్నెల తర్వాత మా అక్క బంగారం అనో ఏదో ఒక పిక్చరు లేకపోతే సీతక్క అనో ఏదో తెలీదు కోటి మ్యూజిక్ రామకృష్ణ నేను ఒక పాట పాడా. ఆ పాట గుర్తులేదండి నాకు. తర్వాత నేను ఒకే ఒక పాయింట్ ఏం చెప్తానంటే నేను వచ్చిన పీరియడ్లో అందరూ టాప్ సింగర్స్ ఫీమేల్ కానీ మేల్ కానీ. నేను అందరికంటే జూనియర్. నా తర్వాత వెనకాల వచ్చింది వాణి జయరాం శైలజ వీళ్ళంతా వచ్చారు. నేనే అందరికంటే జూనియర్. అయినా నాకు తెలుగు మలయాళం కన్నడం తమిళ్ ఈ 4 భాషల్లో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆల్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సింగారవేళనే దేవా తెలుసు కదా, ఆ పాట ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు చేశారు. సింగారవేళనే దేవా ఆ పాట మ్యూజిక్ చేసిన ఆయన మ్యూజిక్లో కూడా నీలీల పాడేది దేవా ఒక సాంగ్ పాడిచ్చారు. హిందీలో మీరు ఎలా పాడారు మరి? హిందీలో డబ్బింగ్స్. ఓ డబ్బింగ్ సినిమాలు అంటే మీకు లతాజీ పాటలు విని అలవాటు కూడా కదా? యశోదా కృష్ణ, ఆంధ్ర మహావిష్ణు కథ, ఇంకా ఏవో మోహిని భస్మాసుర ఏవో ఇటువంటివన్నీ మైథలాజికల్స్ హిస్టారికల్స్ ఏవో తీస్తే అవి డబ్బింగ్ చేసేటప్పుడు నేను వాణి జయరాం కలిసి పాడేవాళ్ళం. సుశీల్ గారే పాడేవాళ్ళు ఒరిజినల్. అయినా వాణి జయరాం అని పిలిచారు. వాణి జయరాం నేను కలిసాను. అంటే వాణి జయరాం బాంబే నుంచి వచ్చింది కదా, అందుకే అప్పుడు చాలా క్రేజ్. వాణి జయరాం హిందీ చాలా క్రేజ్, అందరికీ క్రేజ్. వాణి జయరాం హిందీలో పాడుతుంది, అక్కడి నుంచి వచ్చింది అని ప్రతి వాళ్ళు వాణి జయరాం. ఈ ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు అని చెప్పాను, ఆయనతోటి బాంబే నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు వాణి జయరాం నేను వాణి జయరాం కలిసి ఫస్ట్ వాణి జయరాంకి అదే ఫస్ట్ సాంగ్ ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి దగ్గర పాడాం. పొన్మయమాన కాలం వரும் என்று పూవిళి కాటట్టుమీ అని వస్తుంది పాట. ఏదో బంగారం లాంటి
కాలం ఎదురొస్తుంది, మనకి ఎదురుగా ఉంది అని అర్థం వస్తుంది. మీకు తమిళ్ తెలుసు అనుకుంటారు కదా? నలభై పేస తెలియం. ఆ పాట పాడాం. ఆ తర్వాత తనకి చాలా తమిళ్ సాంగ్స్ వచ్చినాయి, నాకు మలయాళంలో చాలా సాంగ్స్ వచ్చినాయి. ఈ తెలుగులో పాడించడం తగ్గించేశారు. జీవన జ్యోతిలో కూడా పాడాను, ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో చెప్పుకో. ఇంకో పాట కూడా పాడాము సుశీల గారు, నేను 2 పాటలు పాడాను. తర్వాత ఘంటసాల గారితో చక్రవర్తి గారి మ్యూజిక్లు నిత్య సుమంగళి నీవమ్మాని పసుపు కుంకుమ చెదరనిదమ్మా, ఇది లోకులు ఎరుగని నిజమమ్మా, నీ ఇన్నేళ్ళ కన్నీళ్ళే శుభమమ్మా. భలే ఈ పాట పాడా. ఇది అమ్మ అప్పట్లో మరి పోటీ అంటూ ఏముండేది కదా మీకు? అంటే వేరే వాళ్ళు ఇతరులు మీతో, బికాస్ కొత్తగా వచ్చిన సింగర్ మీరు. అసలు పోటీ అనే మాటే నాకు తెలియదు. ఏదో నాకు వచ్చే పాటలు నాకు వస్తున్నాయి కదా అని అనుకుని సంతృప్తి పడేదాన్ని. డబ్బులు దాచుకునేవారా, ఖర్చు పెట్టేవారా అందరికి? అయ్యో, మా ఫ్యామిలీకి ఖర్చు పెట్టాలి కదా. మా ఫ్యామిలీ వచ్చేసింది కదా. అవును. నాకు 68లో మ్యారేజ్ అయింది, 69 ఎండ్లో ఒక పాప పుట్టింది. తర్వాత 2 పిల్లలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి. ఇంకా మా ఫ్యామిలీని చూసుకోవటానికి, ఇంకా మా చెల్లెళ్ళకి చదువులు చెప్పించటానికి ఇదంతా డబ్బులంతా ఖర్చు పెట్టేశాం. తర్వాత మా పిల్లలు బాగా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చదువుకుంటారు, చదివారు. అందరూ సెంటమ్స్ తీసుకుని +2లు ఇట్లా పాస్ అయ్యారు స్టేట్ ర్యాంక్స్లో. వాళ్ళని మేము ఇంజనీరింగ్ చేస్తామంటే వెళ్ళండి పిలానీలో, బిట్స్ పిలానీ, అక్కడికి వెళ్ళి చదువుకున్నారు. పెద్దమ్మాయి మాత్రం ఇక్కడ యతిరాజ్ కాలేజీలో మాస్టర్స్ చేసింది, బీకామ్ చేసిన తర్వాత మాస్టర్స్ చేసింది. అందరూ వెల్ సెటిల్. నాకు ఇక్కడ ఈ దేశంలోనే ఉన్నారా? ఒక పెద్దమ్మాయి ఇక్కడే ఉంది, రెండో అబ్బాయి పాస్ట్ 22 years 25 years అక్కడే ఉన్నారు అమెరికాలో. అక్కడ మీరు లాలపోసిన తమన్ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఇప్పుడు. వింటారా తమన్ గారి పాట? తమన్ పాడించాడు కదా బృందావనంలో, పిలిచి పాడించి వాడే ఫస్ట్ నాకు 5,000 అమౌంట్ ఇచ్చింది. మీతో వాళ్ళంతా తక్కువ ఆ రోజుల్లో, మరి 5,000 ఉండదు కానీ అయినా వెళ్ళి దెబ్బలాడదాం అమ్మా, ఇప్పుడు అన్ని వసూలు చేద్దాం వెళ్ళి. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. ఆ తర్వాత ఇంకో వేరే సాంగ్ వచ్చేస్తుంది, వాడి బాణి, తమన్ బాణి. ఇది ఘంటసాల గారి బాణి. అవును, తమన్ గారి బాణి ఎలా అనిపిస్తుంది? వింటారా? కొత్త పాటలు ఏమైనా వింటారా మీరు? కొత్త పాటలు నేను ఎక్కువ విన్నానండి, ఏదైనా మెలడీ సాంగ్స్ ఉంటే వింటాను. కానీ ఈ మధ్య మీరు విన్నా, అంటే మీరు మీ తరం తర్వాత విన్న పాటలు సామజవర్గమన విన్నాను, తమన్ చేసింది. బాగుందా? బాగానే ఉంది. కానీ నాకు ఆ అబ్బాయి ప్రొనౌన్సియేషనే నాకు నచ్చలేదు. ఎవరిది? మన శ్రీరామ్. తర్వాత మగువా అని ఒక పాట, ఆ వాయిసే ఏదో డిఫరెంట్గా ఉంటుంది, హై పిచ్ కదా, మగాళ్ళకి చాలా హై పిచ్ అది. సో అట్లాగా అలా మీ సామజవర్గమన వచ్చామ్మా పాట, మీతో కలిసి నేను కూడా గొంతు కలుపుదామని. పాడండి, మీరు పాడండి. సామజవర్గమన నిన్ను చూసి ఆగగలనా, వయసు మీద వయసు పెట్టి తీసి ఆగగలనా, నీ కళ్ళను పట్టుకు చూసే నా కళ్ళు నాకు వర్డ్స్ గుర్తుండవు, దాన్ని కలిపేయాలి నాకు. విధాత తలపున సేమ్ రాగం అలా అనిపిస్తుంది, కానీ ఎంత ముద్దుగా పాడారమ్మా. అమ్మ మరి ఈ మొత్తం టైంలో మీరు అంటే వస్తున్న ఆపర్చునిటీస్ని అలా చేసుకుంటూ ముందరకెళ్తున్నారు. మీకు ఎప్పుడు
ఇంకా ఛాన్సెస్ అయిపోతే ఎలాగా అప్పుడు, ఫీలింగ్ రాలేదా? వచ్చింది. ఆర్టిస్టులకు వస్తాయి కదా. వచ్చింది. అప్పుడు ఎప్పుడు ఆల్బమ్స్ విపరీతంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆల్బమ్స్లోకి షిఫ్ట్ అయిపోయాను మొత్తం అన్ని ఆల్బమ్స్ పాట. పురుషోత్తమ సాయి గారని డివోషనలే. అప్పుడు ఎట్లా ఉండేవంటే సినిమా పాటల్ని డివోషనల్ సాంగ్స్ చేసి అవును రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా పాడా కొన్నవి. అది फूलों का तारों का ఆ పాట ఉంది కదా, అదే 1000 हारों में मेरा साई है పాడేలా. फूलों का तारों का सच्चा कहना है. చాలా మంచి పాట. నేను అందరి సింగర్స్తో కలిసి పాడానని చెప్పాను కదా, ఏఎం రాజా గారితో కూడా కలిసి పాడాను. బాగా పెద్దవారు మీకంటే. ఒక్క సింగర్, బాగా పెద్ద ఆయన, ఒక్క సింగర్ని కూడా నేను వదిలిపెట్టలేదు, ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ని కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి ఇళయరాజా, గంగయ్య అమరన్ కూడా పాడారు రాజా సార్కి. ఒకే ఒక పాట పాడాను. தம் தனனம் தன தாளம் வரும், புதுராகம் வரும், பலபாவம் வரும், அகில் சந்தன மல்லிகை வாசம் வரும், மணமாலை வரும், சுபவேளை வரும், மணநாள் திருநாள் புதுநாள் உன்னை அழைத்தது. தம் தனனம் தன தாளம் வரும், புதுராகம் வரும், பலபாவம் வரும், அகில் சந்தன மல்லிகை வாசம் வரும். రాజా సార్ స్టాంప్ కనిపిస్తుంది ఆ ట్యూన్లో. ఇది ఇళయరాజా టాప్ 10 సాంగ్స్లో ఇది వన్ ఆఫ్ ది సాంగ్. అవునమ్మా. ఇది అయితే సో ఆ టైంలో మరి ఆల్బమ్స్ ప్రోగ్రామ్స్ సంభవ్ ఐ యూస్ టు మేక్ మనీ. మా ఎక్కడ హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది, అక్కడ సండే అయితే క్రిస్టియన్ సాంగ్స్ 20-30 అట్లా వందలు పాడాను అక్కడ క్రిస్టియన్ సాంగ్స్. అమ్మ చాలా బాగుంటాయి. పాలగం విశ్వనాథం గారి పాటలు కూడా ఉన్నాయి చిన్నప్పటివి నాకు గుర్తు కొన్ని. అమ్మ ఒక్క పాట మీరు ఏమన్నా అంటే మీరు పాడిన పాట క్రిస్టియన్ సాంగ్స్, ఎందుకంటే చూసే వాళ్ళలో క్రిస్టియన్ సాంగ్ ఇష్టపడి వినేవాళ్ళు ఉంటారు. క్రిస్టియన్ సాంగ్ నేను పాడింది క్రిస్టియన్ సాంగ్ ఒకటి పాడింది మహాదేవన్ గారు. ஏசுநாதர் பேசினால் அவர் என்ன பேசுவார், ஏழை நெஞ்சம் அமைதி கொள்ள என்ன கூறுவார். பாவிகளே பாவிகளே உங்கள் பாதையை பாருங்கள், பார்வையிலே பழுது வந்தால் தேவனை கேளுங்கள். திருமணங்கள் யாவையுமே சொர்க்கத்தில் உருவாகும், சேர்ப்பதுவும் பிரிப்பதுவும் தேவனின் விதியாகும். சேர்ப்பதுவும் பிரிப்பதுவும் தேவனின் విధియాగుం. భలే భలే భలే. ఈ పాట కేవి మహాదేవన్ గారి మ్యూజిక్లో ఫస్ట్ టైము నేను పాడాను. అర్ధరాత్రి 1 గంటకి పాడిచ్చారు. కానీ ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నానమ్మా, మీరు పాడినవన్నీ కృష్ణుడి పాటలు అంటే మీకు ఫస్ట్ వచ్చింది కృష్ణుడి పాట కోరస్, తర్వాత ఇందాక కూడా పాడారు 1-2 పాటలు కృష్ణుడి పాటలే వచ్చాయి మెయిన్. మీ ఇంట్లో రాగానే బాబా దర్శనం ఇస్తారు. ఎలాగ బాబాతో మీ అనుబంధం ఎలా ఏర్పడింది? షిరిడి సాయిబాబా. మా ఆయన సాయిబాబా భక్తుడు, నేను కూడా చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తురాలిని. అట్లాగా ఇంకా మాకు ఆయన సర్వం ఆయనే అన్ని తెలుస్తాయి. మహిమలు ఏమైనా తెలుస్తుంటే వింటూ ఉంటాయి ఇవన్నీ కథల్లో. మహిమలు అంటే గొప్పగా మనకు ఆన్సర్ రావడం, ఒకటి ఏమైనా సమస్య ఉంటే పరిష్కారం కావడం, అది అవుతుంది. మేము ఇంతవరకు ఇట్లా గెటాన్ అవుతూ ఉన్నామంటే ఆయనే, సాయిబాబా గారే, సత్య సాయిబాబా గారు కూడా మాకు చాలా గ్రేట్. భలే భలే అమ్మ. అమ్మ మీకు ఒక గాయనిగా మీకు తీరని సంకల్పాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంకా నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను అలాంటివి?
ఇప్పుడు ఏం చేయగలనండి నేను అప్పుడు క్రిస్టియన్స్ సాంగ్స్ పాడే టైంలో బైబిల్ అని వాళ్ళే స్పాన్సర్ చేశారు, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే. దానికి బాలు గారు నేనే కంపోజింగ్, విజయరత్నం గారు రాశారు. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారారు? అవును. నేను ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ సినిమా కూడా చేశాను. ఒక 10 ఆల్బమ్స్ చేశాను. తమిళ్లో, తెలుగులో, అన్నిట్లోనూ. కన్నడలో చేయలేదనుకోండి. కన్నడలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేశాను. ఈ బైబిల్ పాటలకి బాలు గారు అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి జమినీ స్టూడియోలో కోటేశ్వరరావు గారు మ్యూజిక్, ఆయన కూడా నిద్రపోయారు. ఆయన కూడా లేపి రికార్డ్ చేసి ఆ రోజు కంప్లీట్ చేసాం. హెచ్ఎంవి రఘు అని ఒక ఆయన, మా సిస్టర్ కూడా పాడింది. హెచ్ఎంవిలో ఆయన ఇంజనీర్ రఘు అని, ఆయన కూడా పాడారు. ఆ తర్వాత మా బ్రదర్ కూడా పాడాడు అందులో. అసలు బాలు గారు అంతసేపు అంత ఓర్పుగా అట్లాగా అర్ధరాత్రి 2 గంటల వరకు పాడటం ఒక రికార్డ్ అనుకుంటాను. అవును అవును. అంటే ఆయన బహుశా ఆ రోజుల్లో బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి రోజుకి 17 పాటలు పాడిన రోజులు ఉన్నాయని చెప్పారు ఒక సందర్భంలో. బాలు గారు మాకు పర్సనల్గా కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను నాకు రికార్డింగ్స్ ఇవన్నీ తక్కువైన టైంలో ఇవి ఆల్బమ్స్ పాడే టైంలో అంటే 10 ఆల్బమ్స్ చేశాను. అందులో ఒక 3 ఆల్బమ్స్లో బాలు గారు పాడారు. మీరు వచ్చి పాడతారా అండి అని అంటే తప్పకుండా వస్తానన్నారు. ఏంటి పర్పస్ అని అంటే, ఏం లేదండి మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు రికార్డింగ్స్ తక్కువ అయినాయి కదా అందుకని. అంటే కష్టపడ్డారా ఏమన్నా? కష్టం ఉండిందా ఆర్థికంగా? ఆర్థికంగా అంత కష్టం లేదు. ఆయన బిట్సు పిలానీలో చదివించాలంటే 1000 డబ్బు ఖర్చు పెట్టాలి కదా. అవునవును. అప్పుడు అడిగితే వచ్చి పాడారు. మొదటిసారి డబ్బు తీసుకోండి ఎంత ఇమ్మంటారంటే, ఏం వద్దు నేను మీ పిల్లల కోసం పాడుతున్నా అన్నారు. రెండోసారి మీరు అడిగితే మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అన్నారు. నేను ఇచ్చింది 25,000. ఆయన ₹1,00,000 తీసుకుంటున్నారు ఆ రోజుల్లో. అట్లాగా మాకు ఆర్థిక సహాయం కూడా. అట్లాగా ఒక ఆల్బమ్ సుశీల్ గారు కూడా పాడారు, ఒక ఆల్బమ్ చిత్ర కూడా పాడింది. మాకు కో సింగర్స్ దగ్గర నుంచి హెల్ప్ అట్లాగా అది కూడా వచ్చింది మాకు. వంట చేస్తారా మీరు? వంట బ్రహ్మాండంగా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. బ్రహ్మాండంగా చేసేదాన్ని. ఇప్పుడే మానేశాను వంట చేయటం. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక 1 ఇయర్ అవ్వలేదు ఇంకా, హిప్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. ఇది మోకాలు నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నా, నడవటానికి కష్టంగా ఉంటాయి. ఆర్థరైటిస్ ఉంది, ఇంతసేపు అక్కడ నుంచి చేయలేనని చెప్పేసి మా అమ్మాయి ఒక కుక్ని అరేంజ్ చేసింది. ఆ కుక్ ఉంటుంది, ఇంకా ఫుల్ టైం సర్వెంట్ని కూడా అరేంజ్ చేసింది. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది అన్నిటికీ. గుర్తింపు పరంగా మీకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో సత్కరించింది. అలాగే మలయాళంలో ఎన్నో స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. తెలుగులో మీరు పొందవలసినంత గుర్తింపు పొందలేదని ఒక చిన్న బాధ నాకైతే ఉంది ఒక సంగీత అభిమానిగా. అసలు గుర్తింపే లేదు. అసలు బి వసంత అని ఒక సింగర్ ఉందా అని వాళ్ళకి జ్ఞాపకం ఉందా అని నాకు డౌట్. అయినా నేను పాడిన పాట పేరు చెప్పి పాట పాడితే అయ్యో అది మీరు పాడిందే అని అంటారు. ఇంకేం చేయాలి, సరే అంత మటుకే మనకి ప్రాప్తం తెలుగులో అని అనుకున్నాను. తమిళ్లో 3 పాటలు పాడాను జయలలిత గారికి. ఆ పాటలు ఆవిడ బర్త్డేకి ఖచ్చితంగా వేస్తారు. ఒకటి టిఎం సౌందరరాజన్ గారితో, ఒకటి బాలు గారితో. ఆ పాటలు ఆవిడ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు ఆ రోజు ఆవిడ గురించి వస్తుంది ఆ పాట. లేకపోతే పొట్టు వైత ముఖము తట్టి వైత కుഴలో பொன்மணி சரமோ அந்தி மஞ்சள் நிறமோ
లలలా 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 అంది మంజళ్ నీరము లలలా 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 ఆ ఆ ఆ ఆ అని వస్తుంది ఇది. భలే అమ్మ. ఒక మలయాళం పాట ఉంది, ఆ పాట లేకుండా ఇప్పుడు అంటే ఓణం పండగ అసలు జరగదు. మీరు పాడిన పాట అది. ఏం పాట అమ్మ అది? കുടമുല്ല പൂവിനും മലയാളി പെണ്ണിനും കുടമുല്ല പൂവിനും മലയാളി പെണ്ണിനും ഉടുക്കാൻ വെള്ള പുടവ കുളിക്കാൻ പനിനീർ ചോല കൂന്തൽ മീനൂക്കാൻ ഞാറ്റുവേല കൂന്തൽ മീനൂക്കാൻ ഞാറ്റുവേല. టిపికల్ అండ్ చాలా ఎంత మెలోడియస్ టింబర్ మీ వాయిస్. థ్యాంక్ యూ అమ్మ. ఆ రోజుల్లో ఇలా అడగచ్చు అడగకూడదు, మీరు ఇంతమందితో ఫ్రెండ్స్ కదా, సుశీల గారితో, జిక్కి గారితో పాడారు అంటే వాళ్ళ మీకంటే పెద్దవారైనా కూడా. ఆదినారాయణరావు గారి మ్యూజిక్లో జిక్కి గారితో కలిసి పాడాను. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కష్టపడుతూ ఉండేవాళ్ళు, అవన్నీ చెప్పుకునేవారమ్మా ఆ రోజుల్లో. ఎలా ఉండేది వాతావరణం అంటే? అక్క చెల్లెలా చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్. అలా అంతా ఏం చెప్పుకోలేము, చెప్పలేదు. కానీ జానకి మాత్రం ఎప్పుడు తనకి తెలుసు కదా, జానకి చేత ఆల్బమ్ పాడించా. జానకి చేత కూడా ఒక ఆల్బమ్ పాడింది ఫ్రీగా. ఎప్పుడు వెళ్తుంటే ఏం వసంత ఏమన్నా డబ్బు కావాలా అదే అని అడుగుతుంది. వద్దు జానకి పర్వాలేదు, వీఆర్ గెటింగ్ ఆన్ అని అంటే కూడా లేదు లేదు తీసుకుంటూ 2000 3000 నా చేతిలో పెడుతూ ఉండేది. సో స్వీట్ పర్సన్ షీఈస్. అవే కదా మా అనుబంధాలే కదా లైఫ్లో అల్టిమేట్లీ. తర్వాత అంటే జిక్కి గారు కొంచెం కష్టపడ్డారు పెళ్లి చేసుకున్నాక, ఏం రాజా గారితో కూడా పాడారు మీరు అని అంటారు. ఏం రాజా గారితో పాడాను, అది చాలా హిట్ సాంగ్. అది క్రిస్టియన్ సాంగ్. കിഴക്കേ മലയിലെ വെണ്ണിലാവൊരു ക്രിസ്ത്യാനി പെണ്ണ് കഴുത്തിൽ മിന്നും പൊന്നും ചാർത്തിയ ക്രിസ്ത്യാനി പെണ്ണ് കിഴക്കേ മലയിലെ വെണ്ണിലാവൊരു క్రిస్టియానీ పెన్ను. ఎంత రాగయుక్తంగా ఉందో. మామూలుగా అంటే అందరూ కలిసి సమూహంలో పాడే పాటలు కదా, సో చాలా ఇది సోలో పాట మెలోడియస్ గా కంపోజ్ చేశారు. ఏం రాజా గారు నేను పాడిన పాట చాలా చాలా బాగుంది, చాలా పాపులర్. నేను మలయాళంలో కూడా, అంటే తెలుగులో చాలా పాటలు పాడాను, మలయాళంలో కూడా చాలా పాటలు పాడాను. కానీ అందరితో కంపేర్ చేసి చూస్తే అంత ఎక్కువ పాటలు నేను పాడలేదు. జానకి చాలా పాటలు పాడింది, వాణిజ్యం కూడా ఎక్కువ పాటలే పాడింది. సుశీల గారు చాలా పాడారు. కానీ నాకు ఏం చెప్పాలి, నేను పాడిన పాటలన్నీ హిట్. అవును, అందువల్ల నేను ఎక్కువ పాటలు పాడాను అని అనుకుంటారు. అవును, కరెక్ట్. అది అన్నీ గుర్తున్న పాటలు, ఎంత మంచి మంచి పాటలు గుర్తు చేసాయి వాళ్ళు అసలు. అదే. సో మరి ఇంకా మరి ఇప్పుడు జీవితం మీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే? ఏం లేదండి, ఏం లేదు, పాటలు పాడుకుంటూ ఉంటాను. ఇదిగో లతా మంగేష్కర్ అంటే నా ప్రాణం. ఒక పాట పాడినా? అయ్యో అమ్మ, మీరు అదృష్టం. ఆజారే परदेसी मैं तो कब से खड़ी इस पार, ये अखियाँ थक गई पंत निहार. आजा रे परदेसी, तुम संग जन्म जन्म के फेरे, भूल गई क्यों साजन मेरे,
तरपत हूँ मैं सांझ सवेरे ओ आजा रे मैं तो कब से खड़ी इस पार ये अखियाँ थक गई पंत निहार आजा रे परदेसी పలుకులన్నీ ఎగ్జాక్ట్ గమకాలు జిలుగులు. శృతి అంత శృతిలో పాడలేమనుకోండి. అప్పుడు చాలా హై కదమ్మా మీరు అప్పుడంతా చాలా హైలో పాడేవారు కదా. మీ వాయిస్ కూడా చాలా అంటే ఫ్రీక్వెన్సీ అలాగే హై ఫ్రీక్వెన్సీ వాయిస్ జానకమ్మలాగా. ఇప్పుడు అంత హై పిచ్లో పాడలేను చాలా. కానీ గొప్పగా ఉందమ్మా మీ పాఠాంతరం. ఏమి అసలు ఏ మాత్రం పాటల తీరు మీ వాయిస్ అన్నీ ఇంటాక్ట్. ఏమైనా విషయం చెప్పాలనుకున్నాను నేను. నాగార్జున సాగర్ డ్యామ్ కరెక్ట్ మీ 10వ ఏట. 10వ ఏట అక్కడ వెళ్ళి నెహ్రూ గారి సమక్షంలో నేను ప్రేయర్ సాంగ్ పాడాను. చాలా అసలు అప్పుడు నాకు కొంచెం కాలు ఏదో నొప్పి వచ్చి కుంటూ వెళ్ళి స్టేజ్ ఎక్కి పాడేసి వచ్చాను. అప్పుడు మెట్లు అవన్నీ కూడా లేవు, ఆర్టిఫిషియల్ మెట్లు తయారు చేస్తారు కదా. అవును. దాని మీద ఎక్కి అట్లాగా బ్యాంబూ తోటి ఏదో తయారు చేస్తారు కదా, దాని మీద ఎక్కి వెళ్ళి పాడేసి వచ్చాను. అదే చాలా నెహ్రూ గారు కూడా చూసి చాలా సంతోషం. అక్కడ ప్లేట్లో రోజెస్ పెట్టుంటే ఒక రోజు నా చేతికి ఇచ్చారు. నాకు అదే మరొక రాని జీవితంలో మధురమైన ఒక క్షణం. చాలా బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీ మీది. సో అయితే వసంత గారి అమ్మగారి కాంపోజిషన్లో ఇంకా కొన్ని మంచి పాటలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ జనరేషన్ చేత కూడా మీరు పాడిస్తారని చెప్పి. పాడించానండి. ఎవరి చేత? 2 సినిమాలు చేశానని చెప్పాను కదా, అందులో సుశీల గారు పాడారు తెలుగులో, వాణిజ్యరం కూడా పాట పాడింది. తర్వాత తరం అమ్మా, తర్వాతి తరం వారితో. తర్వాత తరం వారు లేదు, జానకితో రాజనర్తకీయ రహస్య కన్నడం, అందులో జానకి పివి శ్రీనివాస్ గారు పాడారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా ఆల్బమ్స్ చేస్తే తర్వాత తనంతో పాడిస్తాను. మీకు ఎవరు ఇష్టం అమ్మా ఇప్పుడు జనరేషన్లో పాడుతున్న వాళ్ళందరిలో? ఇప్పుడు జనరేషన్లో పాడుతున్న వాళ్ళల్లో చిత్రాన్ని, శ్రేయా ఘోషల్ చాలా అద్భుతం. వీళ్ళిద్దరే టాప్లో ఉంది. అవును, గ్రేట్ అమ్మా. అసలు చాలా బ్యూటిఫుల్ జర్నీ మీది. మీకు ఇంకా మరిన్ని గుర్తింపులు రావాలి, ఎందుకంటే పాడిన పాటలకి అప్పటి అకౌంట్లో అయినా సరే ఇప్పుడు గుర్తింపు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. సో సంగీతాభిమానులందరూ ఇవాళ చాలా మనసు నిండా మనసారా మీరు పాడిన పాటలు వాళ్ళు మనసు నిండేలాగా విన్నారు హాయిగా. అటు గంటల మోతలు గణగణ, ఇటు గాజుల సవ్వడి గలగల, అటు విందున ఇటు కందున ఆ అందం మెరిసెను మిలామిల, నన్ను తొందర చేసెను ఎలా 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 భళ భళ. ఆహా, ఈ మెలడీ అసలు తీగలా ఉంది చక్కగా. ఘంటసాల గారితో నాకు నా అదృష్టం ఏంటంటే అదే చెప్పాను కదా, అంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి నేను 8 లాంగ్వేజెస్లో పాడాను. తుళు, సింహళీస్, సాంస్క్రిట్, హిందీ. సాంస్క్రిట్ ఆల్బమ్స్ పాడాను అనుకోండి, హిందీ డబ్బింగ్స్ పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జయకిషన్ దగ్గర జీవిత చక్రం, ఆ పిక్చర్లో సుశీల గారితోటి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఆ పాట చాలా సుశీల్ గారితో కాంబినేషన్లే. అవును, చాలా ఎక్కువ వచ్చేది. అవును, జగపతి వాళ్ళ పిక్చర్ కూడా గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి అని సుశీల్ గారు నేను ఒక పాట అని మీరు ఇంకా గుర్తు చేస్తుంటే ఇంకా ఇంకా కనెక్ట్ అయిపోతున్నాం. యశోదాకృష్ణ. మనసు దోచే దొరవు నీవే మరులు కొందామురా, మగసిరి మెరిసే సొగసరి జాణ మమతలు పండించరా,
ఆ, మనసు దోచే దొరవు నీవే. ఆ కొత్త పెళ్లి కూతురా సుమంగళి. కొత్త పెళ్లి కూతురారా, నీ కుడికాలు ముందు మోపిరారా. ఇది మహాదేవన్ గారి మీద. అది జమునారాణి, నేను, ఎల్లరీశ్వరి ముగ్గురు కలిసి పాడాం. బ్యూటిఫుల్ అమ్మా, బ్యూటిఫుల్ జర్నీ. ఇంకా మీరు చక్కగా బోల్డ్ అని పాటలు పాడతారు మా కోసం, ఈ తర్వాత తరం కోసం అని మా ఆశ. ఎందుకంటే మీరు ఫుల్ ఫామ్లో ఉందమ్మా గొంతు. అలాగే మీ సంగీత ప్రయాణం మ్యూజిక్ డైరెక్టర్గా కూడా కొనసాగాలి. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు మహిళలు, స్త్రీలు చాలా తక్కువ, లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువే కదమ్మా అని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇవాళ మీ జీవితంలోని పాటలు, మాటలు, అనుభవాలని వినిపించినందుకు ఐ డ్రీమ్ తరఫున మీకు సాదర నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఐ డ్రీమ్ తరఫున